డిపార్ట్మెంట్లో జీప్ డ్రైవర్గా జాబ్ చేస్తా. నాన్నకి కొద్దిగా మందు అలవాటు ఉండి, అది ఇప్పుడు దొరికే కల్తీ మద్యం కాదండి. 2014లో మంచి బ్రాండే తాగి కొద్దిగా యాక్సిడెంట్ అవటం వల్ల నాన్నగారి జాబు నేను ఒక 5 ఏళ్ళు చేయటం జరిగింది. తర్వాత 2019 ఏప్రిల్ 30వ తారీఖు నాన్నది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ జాబ్ ఎట్లాగో రాదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఓసీలకి ఎట్లాగో జాబ్ రావు. ఎంత చదువుకున్నా 90% వచ్చినా ఏదన్నా రాజకీయంగానే అక్కడ రిజర్వేషన్లు కానీ పరిస్థితిని బట్టి రావు. ఇక ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే కమ్మోళ్ళు, మీ పార్టీ టీడీపీ పార్టీ, కమ్మోళ్ళు అందరూ ఉన్నోళ్ళు, అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కమ్మోళ్ళు అంటే అందరూ ఉన్నోళ్ళు కాదు. అందులో పొలాలు ఉన్నా కూడా ఈరోజు కూలి పనులకు వెళ్ళే పరిస్థితి, 90 మార్కులు వచ్చినా జాబ్ రావట్లేదు. రాజకీయాలు కానీ రిజర్వేషన్లు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే అనుకోకుండా నేను మా ఫ్రెండు బండి మీద తిరుగుతా 2019 తర్వాత గుంటూరు గార్డెన్స్లో గల్లాజీ దగ్గర ఆఫీస్ దగ్గర మా ఫ్రెండ్ రాయపాటి సాయికృష్ణ అని సరదాగా టీడీపీ వాళ్ళు ర్యాలీ చేస్తున్నారు, నీ చేతిలో ఎట్లాగో బుల్లెట్ ఉంది కదా సరదాగా ర్యాలీకి రా అంటే ఇంకప్పటి నుంచి తిరుగుతున్నాము. అప్పటికే 2019 అధికారంలో వచ్చినాక పరిస్థితులు మొత్తం మారుతున్నాయి. చిన్నగా అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎట్టా నాశనం చేయాలని ఒక్కొక్క అడుగు పడుతున్న టైము. ఇంకప్పటి నుంచి నేను రోజు పార్టీ ఆఫీస్కి వెళ్ళటం కానీ, మాట్లాడటం కానీ, అరెస్ట్ అవటం కానీ, మళ్ళీ సాయంత్రానికి బయటకు రావటం కానీ ఎన్నో జరిగినా కూడా నేను ఎక్కడ మీడియాలో నేను ఏం మాట్లాడాల. ఫస్ట్ వెళ్ళటం, ఫంక్షన్స్కి వెళ్ళటం, పెళ్ళికి వెళ్ళి భోజనాలు చేయటం, అంతమట్టికి రావటం. ఈలోపు ఏం చేస్తున్నారంటే చంద్రబాబుని తిట్టడం కానీ, కుటుంబ సభ్యులను తిట్టడం కానీ, ఇంట్లో ఉన్న లేడీస్ని తిడతంటే ఇక మా అమ్మ అసలు నువ్వు పార్టీలో తిరుగుతా, ఫంక్షన్లకు వెళ్తా, తింటమే కానీ కొద్దిగా బాబు గారిని తిడుతున్నారు, కనీసం ఏం మాట్లాడవా అంది మా అమ్మ. అంటే మీరు అభిమానంతో వెళ్ళారా, సరదా కోసం వెళ్ళారా? నేను సరదాగా ఇప్పుడు కాదండి, అసలు రాజకీయాలకి సంబంధం లేదు. వెళ్ళాను, నేను ఏది మాట్లాడినా వాట్సాప్లో పెడతాంటే కరెక్ట్గా ఈ లాస్ట్ ఇయర్ జనవరి 23వ తారీఖు లోకేష్ గారు పుట్టినరోజు నాడు కేక్ కోసి అప్పుడు ఆంధ్ర వాయిస్ వాళ్ళు వచ్చారు. నేను సరదాగా మాట్లాడి నేను పెద్ద పట్టించుకోవాలా వదిలేసా. నా ఫస్ట్ వీడియో దాదాపుగా 5.5 లక్షల మంది చూశారు. అసలు నేను సరదాగా మాట్లాడినవి రాష్ట్రంలో 13 జిల్లాల్లో 26 జిల్లాలు చేశాడు, 26 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 26 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, తిరుపతిని నాశనం చేశారు, గుంటూరు ఆండాలపేట టీడీపీ ఆఫీస్ ముందు గుంటలు తీశారు, అన్నీ నాశనం అవుతున్నాయి అని చెప్పి నేను సరదాగా ఏం మాట్లాడానో చూసుకోలేదు, అన్నీ వదిలేసి ఇంకా మామూలుగా నేను మా ఫ్రెండ్స్ బయట తిరగటం కానీ, నేను చేసుకునే స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ బిజినెస్ నా పని చేసుకుంటుంటే ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి, నీ వీడియో వస్తుంది, వైరల్ అయింది, లక్షల్లో వెళ్తుంది అంటే ఇంకా అట్లా వీడియోస్ నేను దాదాపుగా ఒక 15-16 వీడియోస్ 5.5 లక్షల వ్యూస్ దాటం అనేది జరిగింది. అట్లాగా ఇందులో ఎక్కువగా హైలైట్ అయినాయి నేను చేసిన వీడియోస్ లేడీస్ కూడా చేశారు. 30 పక్కన 0 పెట్టుకో అన్నది. అట్లా చేసిన తర్వాత ఇతను ఈ సంవత్సరం ఏప్రిల్ 28వ తారీఖు మేము మా ఐటీడీపీ తెలుగు యువత తరఫున విజయవాడ వెళ్ళటం జరిగింది. రజనీకాంత్ గారు వచ్చిన తర్వాత ఈయన ఈ టైంలో సెప్టెంబర్లో నేను వైజాగ్ వెళ్తా, కాపురం పెడతా అన్నాడు. ఈలోపు విడతల రజనీ వైజాగ్లో ఇల్లు కట్టుకుంది, ఈయనేమో కాపురం చేస్తా అంటున్నాడు. ఎవరితో కాపురం చేస్తాడో ఏమో నాకేం తెలుసు అన్న. ఇది 3 లక్షల వ్యూస్ దాటింది. కిరణ్ ఇక నువ్వు అయిపోయావు, పోలీసులు వస్తున్నారు, సిఐడి వాళ్ళు నీ మీద ఎంక్వైరీ చేస్తున్నారు అన్నారు. ఈలోపు చింతకాయల విజయ్ గారు అయ్యన్న పాత్రుడికి ఫోన్ చేసి నువ్వు గుంటూరులో వదిలే హైదరాబాద్ వచ్చే అన్నారు. ఇంకా నేను హైదరాబాద్ వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. మొత్తం ఇక్కడ కూడా పోలీసులు ఇప్పటికీ నా కోసం తిరుగుతూనే ఉన్నారు.